తిరుపతి పరిధిలోని చంద్రగిరి మండలం పనపాకంలో భూ కబ్జా ఆరోపణలు సంచలనం రేపాయి. టీడీపీ నేత రమేష్ ఈ ఆరోపణలను ఖండిస్తూ అవాస్తవమని తెలిపారు. ఇక భూమి కొనుగోలు ఒప్పంద పత్రాల సంతకాలు సక్రమంగా జరిగాయని, హేమాద్రి భార్య చంద్రిక చేసిన ఆరోపణలు తప్పుడు కావడం వల్ల చట్టపరంగా అరాచకం చేస్తారని తెలిపారు. ఇక పనపాకం భూ వివాదంపై రాజకీయ రంగు పులమకుండా ఉండాలని రమేష్ విజ్ఞప్తి చేశారు. చంద్రిక అనే అమ్మాయి నా మీద లేనిపోని అలిగేషన్లతో బీభత్సం సృష్టించి నాకు ప్రాణహాని ఉంది అట్లని మాట్లాడడం జరిగింది. నేను అదేవిధంగా మిమ్మల్ని ఈరోజు పిలిపించి ఈరోజు మీ ముందరే మీకు ఐ విట్నెస్గా ఈ భూమి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే, నాకు ఇక్కడ సెంటు భూమి లేదు. నేను ఈ గ్రామ నివాసిని. ఇక్కడ ఇటుపక్క ఈ 652 సర్వే నెంబర్ 3లో 6 ఎకరాల 6 సెంట్ల 6.5 సెంటు ఉంది. 6.5 సెంటు వచ్చి షణ్ముఖం నా భార్య జ్యోతి పేరు మీద ఉంది. ఈ 79 సెంటు వచ్చి 652 1Dలో ఉంది. ఈ రెండుటికి గత 5 సంవత్సరాలుగా గలాట జరుగుతుంది. ఈ వేణుగాల పత్రం ప్రకారం ఈ రాసింది కూడా విఆర్ఓ గారు రాశారు. సర్వేర్ ఒక మనోజ్ సర్వే చేసినారు. ఇవన్నీ సర్వేలన్నీ మాకు తప్పు అన్నారు. ఈ సర్వేలన్నీ కూడా వాళ్ళ కంటి ముందరే సర్వే చేయించి మేము అందరికి కూడా మన పెద్ద మనుషుల తరఫున ఇవన్నీ కూడా ఇచ్చి ఇది ఒప్పుదల పత్రం. ఈ ఒప్పుదల పత్రం వాళ్ళందరూ ఒప్పుకొని ఆ భూమి కనుక నేను కానీ ఇచ్చేస్తే ఈ గలాటాలు నా మీద రంపు రచ్చినవని పెట్టదంట అని అందరితో చెప్పడం జరిగింది. దాంతో నేను గౌరవం కలిగినటువంటి వ్యక్తిని, నేను ఎక్కడ కూడా ఎవరి సొత్తు కూడా పోను. అలాంటి వ్యక్తిని నా మీద బురద జల్లాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా చేయడం జరిగింది. దీనికి నేను చాలా బాధపడుతున్నా. దీనికి అంతకంత కూడా వీళ్ళు మీ మీడియా సమక్షంలో మీరందరూ కూడా దీని మీద కౌంటర్ వేస్తాను. వాళ్ళని కోర్టుకు ద్వారా వాళ్ళ మీద పరువు నష్ట దావా వేస్తా. నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో చంద్రిక అనే అమ్మాయి నా మీద లేనిపోని స్టేట్కు మాకు ఉండిపోతుంది అని చెప్పేసి మనం అడగడం. స్టేట్కు ఉంటే అసలు పోనీలో ఓడే కదా, మనకు పోతే పోతుందిలే, మనకు రంపు రచ్చొద్దని 3.5 సెంటు వదులుకొని ఇంత జాగాలో అతని సెంటుది 30 లక్షలు చెప్పి రాసినాడు. మాది ఎన్ని సెంట్లు? 4 సెంట్లు. 30 లక్షలు ఇంకా ఎక్కువ మేము వదులు